మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, అదేవిధంగా సహోదరులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరుడికి కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరిచారు. దేవుడు మన మధ్య ఉన్నాడని మనం ఆరాధించాలి, మనం దేవుని మహింపరచాలి. ఇక్కడ నుంచొని పాడుతున్నంటే ఆయన ఒక్కడి కోసమే పాడితే ఆయనే గంట వస్తుంది. ఇక్కడ నుంచొని పాడుతున్నప్పుడు ఆయన పాడితే ఆయనకే గంట వస్తుంది. అందరం పాడితే ఎవరు పాడితే వారికి గంట. మహింపరచాలంటే ఆయన పాడుతున్నట్లు ఆయన ఏదో పాడుకుంటూ మనకెందుకు అని మనం అనుకోకూడదండి. కాబట్టి అందరం కూడా స్వరం ఎత్తి దేవుణ్ణి మహింపరచాలి. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచాలని. మనం అందరం కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి. కాబట్టి మనందరం కూడా కలిసి దేవుణ్ణి మహిమపరచాలి. మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19 2 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు వెరుగుదురు కదా. ఈరోజు మన ఒక అంశం ఏంటంటే లక్ష్యము. మన అంశము లక్ష్యం. లక్ష్యం అంటే ఏదైనా సాధించాలని ఒక బలమైన కోరిక కలిగి ఉండేదాన్ని లక్ష్యం అంటారు. లక్ష్యం అంటే ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక బలమైన కోరిక, దాన్ని లక్ష్యము అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే ఒక కార్మికుడి దగ్గర నుంచి ఒక రైతు వరకు కూడా ఎవరు కూడా ఈ సంవత్సరం రైతు ఎకరాకి ఒక 30 బస్తాలు ఒడ్లు పండిస్తే నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటారంటే 50 బస్తాలు పండించాలని అనుకుంటారు. అదేవిధంగా ఒక కార్మికుడు గానైతే, ఎవరైనా పనిచేసే వ్యక్తి కానీ అనుకుంటే, ఒక బిజినెస్ చేసే వ్యక్తి అయితే అతను ఏమనుకుంటాడంటే ఈ సంవత్సరం 5,000 సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ 10,000 సంపాదించాలనుకుంటాడు. ఒక గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళైతే రేత్రింపగలు కష్టపడి గ్రూప్ 1కి జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తాడు. అలా తృష్ణ కలిగి పనిచేస్తారు. దాన్నే లక్ష్యం అంటారు. ఆ లక్ష్యం కలిగి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనాలని వాళ్ళు తృష్ణ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయినా కూడా దాన్ని విడిచిపెట్టలే. వాళ్ళు దాన్ని కనుగొన్నారు, విమానాన్ని. దాన్నే లక్ష్యము అని అంటారు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నారు అనేటటువంటిది మనం ఒక 3-4 గురించి చూద్దాం. మొదటగా యేసుక్రీస్తు యొక్క లక్ష్యం. యేసు ప్రభు యొక్క
లక్ష్యం గురించి మనం చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పము. దేవుడు అనాదిలోనే జగత్పునాది వేయబడక మునిపే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడంట. దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అంటే చిత్తం అంటే ఒక కోరిక ఏమని కలిగి ఉన్నాడంటే, మనగా చూసినట్లయితే ప్రతి మానవుడు పాపం చేసి ఈ లోకములో ఉన్నారు. వాళ్ళందరినీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ఆయన ముందు ఉండాలని ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో ఆయన ఏం చేశాడంటే తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 38వ వచనము. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదివాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదివి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకమును దిగి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క చిత్తం ఏంటంటే, ఆయన ఒక లక్ష్యం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తం కొరకు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనేటటువంటిది ఆయన యొక్క లక్ష్యము. అది ఏంటంటే ఆ యొక్క లక్ష్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. కాదు బ్రదర్, 3 నుంచి బ్రదర్. ఎఫెసీయులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అదనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా ఏర్పరచుకోవాలని మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన ఏం చేశాడంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక చిత్తం అది.
ప్రభు యొక్క చిత్తం అది, ఆయన యొక్క కోరిక అది. చిత్తం అంటే కోరిక. ఆ లక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఏంది లక్ష్యము అంటే, యేసుక్రీస్తు ప్రభు లక్ష్యం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అదే ఆయన చిత్తం. తండ్రికి ఏం చిత్తం కలిగి ఉందంటే మనందరము కూడా ఆయన కుమారులుగా ఉండాలని, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరిక, ఆయన ఒక చిత్తము. మనందరం పాపం చేసి ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ఒక రక్తము ద్వారా మనందరిని పరిశుద్ధులుగా చేయాలి అనేటటువంటిది ఆయన ఒక సంకల్పం. అయితే ఆ సంకల్పాన్ని, ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో బలియాగం త్యాగం చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే మనం చదువుకున్నాం ఇంతకు ముందే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడిరని మీరు ఎరుగుదు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అదనమాట. అంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభువుని బలిగా ఏర్పాటు చేసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. తన కుమారుణ్ణి బలిగా నిర్మించాలని. ఎందుకంటే మనల్ని కుమారులుగా ఉండాలని, మనందరం పరిశుద్ధులుగా ఉండాలని. పరిశుద్ధులుగా ఉండాలంటే ఎటువంటి రక్తం కావాలి? పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. అందుకనే గొర్రెల రక్తము, వెండి బంగారములు, వాటి చేత మనము పరిశుద్ధపరచబడము. అప్పుడు కాలంలో అయితే, పితరుల కాలంలో అయితే పాపం చేసేవాళ్ళు గొర్రెని తీసుకెళ్లి బలిచ్చేవాళ్ళు. కాబట్టి వాటి వల్ల మనుషుల యొక్క పాపము మనుషుల రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి అనేటటువంటి దేవుని యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన యొక్క లక్ష్యం. ఆయన ఈ లోకానికి వచ్చి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని చెప్పి లోకానికి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు, అదనమాట. యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం. ఆయన పంపించింది ఎవరు? తండ్రినా దేవుడు. కాబట్టి ఆయన ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్ష్యం. అదే ఇంకా కానీ చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. కాబట్టి చేయటానికి నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణం చేశాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి. ఏం చేశాడు సంపూర్ణం అంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా సరే నిరూపించగలరా అంటే మీరు నిరూపించలేరు. నేను ఈ లోకములో ఉన్నంతకాలం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఈ లోకములో జీవించాడు. ఆ మాట మనకు తెలుసు, ఎబ్రీ పత్రికలో ఉండదు. పరిశుద్ధంగా నిర్శుద్ధంగా
ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన జీవించాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క లక్ష్యం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకొకరి లక్ష్యం చూద్దాం. పౌలు యొక్క లక్ష్యం. పౌలు దాదాపుగా క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు. దాదాపుగా ఆయన ఎక్కువ రాశాడు. దాదాపుగా పత్రికల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించిన వ్యక్తి, అవలేలుగా చెప్పేటటువంటి వ్యక్తి. క్రైస్తవులంటే ఎవరైతే క్రైస్తవులు అంటారో వాళ్ళపై బాగా హింసించాడు, చంపివేసేవాడు. అటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభు దర్శించిన తర్వాత అప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత దాదాపుగా 14 పత్రికలు రాసి ఈ లోకంలో బ్రతుకుట క్రీస్తే సావు అయితే మేలు అదే విధంగా ఈ లోకంలో జీవించాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. ఎంతో మంది రాళ్లతో కొట్టారు, హింసించారు. అయినా సరే నేను క్రీస్తుని తెలుసుకున్నాను, నేను సువార్తను ప్రకటించాలి, అన్ని జనులను నేను రక్షించాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేశాడు. పౌలు యొక్క లక్ష్యం ఏంటంటే అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. అది ఆయన యొక్క లక్ష్యము. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 4-6 వచనాలుగా చూసినట్లయితే, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 4-6 వచనాలు. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనిలోను పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం అంటే చాలా భయంకరమైన విషయం. ఇప్పుడంటే కొంచెం ఈజీ అయింది. అంటే గత రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో కొద్ది కష్టతరమైంది. అంటే గత రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్ది కష్టతరమైంది. ఇంతకు ముందు రోజులు అప్పుడైతే క్రైస్తవులు అనేటటువంటి వారికి సువార్త చెప్పడానికి, అన్యులైనటువంటి వారికి సువార్త చెప్పడానికి పౌలు అపోస్తలులు పడ్డటువంటి బాధలు మనకి దాదాపుగా లేవు. అలాంటి బాధలు రాళ్ళతో కొట్టారు. ఎందుకంటే అప్పటి వరకు క్రైస్తవులు అనేటువంటి వారిని హింసించి చంపుకుంటూ వచ్చినటువంటి సౌలు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పౌలుగా మారి క్రీస్తే రక్షణ అనేటటువంటి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అవునా కదండి? ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మొన్నటి వరకు డినామినేషన్లో ఉన్నాం, ఈరోజు మనం క్రైస్తవులుగా నేను క్రీస్తాంగంలో ఉన్నాను. ఎందుకున్నాను? నాకప్పుడు సత్యము తెలియదు కాబట్టి నేను అసత్యంలో ఉన్నాను. నేను సత్యము తెలుసుకున్న తర్వాత ఏం చేశాను? సత్యంలోకి వచ్చాను. అదేవిధంగా పౌలుకి సత్యము తెలియనంత కాలము క్రైస్తవులు హింసించారు, అపోస్తలులు హింసించారు ఎంతో మందిని. ఆయన పోతే ఎందుకంటే ఆయన యూదుడు, హెబ్రీయుడు. నువ్వు హెబ్రీయుడివా? నేను హెబ్రీయుడిని. నువ్వు యూదుడివా? నేను యూదుడివి. నేను ఇశ్రాయేల్ని. చెప్పు, నువ్వు ఎక్కడ చెప్పాలో ధర్మశాస్త్రం నేను చెప్తాను. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రతి లైను చెప్తాడు క్షుణ్ణంగా. అంత జ్ఞానం కలిగినటువంటి పౌలు క్రైస్తవులుగా మారిన తర్వాత ఎన్ని హింసలు పడ్డా సరే ఆయనకు ఒకటే గోల్, అన్యుల్ని సువార్త ప్రకటించాలి. ఆయనే అదొక లక్ష్యం.
ఆయన ఆ లక్ష్యం కలిగే జీవించాడు. మాసిదోనియాలో దాదాపుగా అన్ని పట్టణాలు, మొత్తం అన్ని పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఓడల్లో వెళ్ళారు, భయంకర పరిస్థితులు. దాదాపుగా మనం అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, 20వ అధ్యాయము, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండుడి. చూసారా, 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. 3 సంవత్సరాలంటే రాత్రింబగళ్ళు అంటే మనము దాదాపు ఆదివారం రోజు వస్తాము, మళ్ళీ పోతే బైబిల్ తీసుకుని పోయి అక్కడ పెడతాము. అంటే మనం అంటున్నా, మీరు అంటలేరండి, మీరు మంచిగా అంటే నాతో కూడా, నేను కూడా బిజినెస్లో ఉన్నాను, పెడతాం. మళ్ళీ మన జ్ఞాపకం వచ్చింది అనుకో, హెచ్చరిక పొందామనుకో, ఎమ్మని చేత రాత్రి పట్టడం ఒకటి ఎప్పుడు, లేకపోతే ఏదో ఉదయమో, లేకపోతే ఒక అధ్యాయం ఇటు తీసుకొని అధ్యాయం చదువుకొని మూసుకొని అలా ఉన్నటువంటి. కానీ పౌలు 3 సంవత్సరాలు రాత్రి మొగలంట. అందుకనే కీర్తనలో ఉండదు, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రులు అంట. ఆ వాక్యం ధ్యానించి ఆ వాక్యము మన నుదుట బాసికమూలే కట్టుకొని ఆ విధంగా జీవించాలి. అప్పుడే మనము వేరే వాళ్ళకి సువార్త ప్రకటించగలుగుతాము, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అలాంటి తృప్తి కలిగి పనిచేయాలి, మనం జీవించాలి. మనం ఒకరి కోసం జీవించట్లేదు కదండి, మన కోసం మనం జీవిస్తున్నాం. అసంటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? పౌలు తెలుసుకున్నాడు, ఇది సత్యం అని తెలుసుకున్న తర్వాత లోకానికి నేను సత్యాన్ని ప్రకటించాలి, మా ఊళ్ళు నశించుకోకూడదు అని చెప్పేసి అన్యులకి, ప్రపంచంలో పెద్ద గుడి, ఒక గుడి ఉందన్నమాట. ఏంటంటే అది అర్తమాదేవి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది, 19:23 వచనంలో. ఆ కాలం ముందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమి దేవికి వెండి గుండ్లను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగు చేయించడం. చాలండి. అది ఆ కిందగా చూస్తే 27వ వచనంలో అర్థంగా చూస్తే, మహాదేవి అని అర్తెమి దేవి యొక్క గుడి కూడా తొలగింపబడింది. ఆసియా దేశం అంతట్లో కూడా పెద్ద గుడి అంట అర్తమాదేవి అనే గుడి. ఆ టెంపుల్ దగ్గరికి కూడా పోయి పౌలు గారు అన్యులకు సువార్త ప్రకటించారు. ఎన్నో ఇబ్బందులు. ఆయన ఒక లక్ష్యం ఏంటంటే సువార్త ప్రకటించాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేశారు. ఆయన బ్రతుకుడు క్రీస్తే సావైతే మేలు అనేటటువంటిది చెప్పి ఆ విధంగానే జీవించాడు. కాబట్టి పౌలు యొక్క లక్ష్యం ఏంటంటే ఆయన అన్యులకు సువార్త ప్రకటించడం. ఆయన ఇంకోటి కానీ చూసినట్లయితే పాత నిబంధనల గ్రంథంలో కానీ చూసినట్లయితే ఎజ్రా మనందరికీ తెలుసు. ఆయన ఒక దేశ రాజు గారి దగ్గర ఒక టైపిస్ట్ గా పనిచేస్తాడు. ఎజ్రా శాస్త్రి అంటారు. శాస్త్రి అంటే బాగా జ్ఞానవంతుడు. అంటే ఏదైనా ఒక శాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన శాస్త్రి అంటారు. శాస్త్రులు పరిచయాలు అనేటువంటి మనము ఆల్రెడీ మనకు తెలుసు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉంటారు పరిచయులు, శాస్త్రులు. ఆ శాస్త్రులే ఈ ఎజ్రా కూడా అలాంటి శాస్త్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా బాగా ధర్మశాస్త్రాన్ని పఠించారు. ఆయన ఏం చేస్తారంటే అంటే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన దేశంలో ప్రధానమంత్రి దగ్గర లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఒక టైపిస్ట్ గా పనిచేస్తాడు అనమాట. అలాంటి పోస్టులో ఉన్నటువంటి అతనికి యెరూషలేము పట్ల ఉన్నటువంటి వాళ్ళు మొత్తం చెడిపోయి ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకుండా ఇతర ప్రజల్ని, అన్యుల్ని పెళ్లి చేసుకుంటున్నారు.
అనేటటువంటి వార్త ఆయన చెవిని పడింది. ఆయన చెవిని పడితే అప్పుడు ఆ యొక్క రాజుగారి దగ్గర ఆయన తాకీదులు తీసుకొని రాజుగారు అర్థహస్త ఆ రాజుగారి దగ్గర ఆయన తాకీదు తీసుకొని పోయి, మీరు ఇజ్రాయేలు ప్రజలైనటువంటి మీరు, యూదులైనటువంటి మీరు అన్యజనులతో సాంగత్యం లేదు, ఆ సాంగత్యం చేసుకున్న వలన మీరు ధర్మశాస్త్రానికి లోబడిన వారి వల్లే ఉన్నారు, అది మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి అక్కడ పోయి గ్రంథాన్ని తెలియజేసి వాళ్ళని బాగా హెచ్చరిస్తాడనమాట. మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. చాలు ఆయన అక్కడ నుంచి ఎజ్రా పారదేశపు రాజు దగ్గర నుంచి ఆ యొక్క బబులోను దగ్గర నుంచి యెరూషలేము పట్టణానికి ఎజ్రా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అదే అధ్యాయంలో 6వ వచనంగా చూసినట్లయితే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణ గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్థహస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరు, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నేతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. అదే 10వ వచనంగా చూసినట్లయితే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడనైన ఎజ్రాకు రాజైన అర్థహస్త ఇచ్చిన తాకీదు నకలు. అప్పుడంటే వాళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలకి పోయేసేసి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పాలని తాకీదులు తీసుకుని వెళ్తాడు ఆ యొక్క రాజుగారి దగ్గర. పోయేసేసి ఆ యొక్క ఆజ్ఞలని, ఆ యొక్క విధులను, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధిస్తాడు. మనం ఇంకా చూసినట్లయితే 10వ అధ్యాయము 10వ వచనం కానీ చూసినట్లయితే, అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారు ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇజ్రాయేలుల అపరాధములను ఎక్కువ చేసిదిరి. అది అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలు లెక్క అపరాధాలన్నీ ఎక్కువ చేశారు. కాబట్టి మీరు దేవుని యొక్క నియమములో నడిపించలేదు, మీరు నడవట్లేదు. కానీ ఎజ్రా యొక్క పని ఏంటంటే దేవుని నియమములో నడిపించాలి నా ప్రజల్ని అనేటటువంటి లక్ష్యాన్ని కలిగి ఎజ్రా పనిచేశాడు. ఆయన రాజు దగ్గర ఉన్నటువంటి మంచి శాస్త్రిగా ఉన్నా కూడా ఆ పని మానుకొని పోయి తాకీదులు తీసుకొని పోయి యెరూషలేము పోయి నా ప్రజలందరూ మొత్తం నశించిపోతున్నారు, వారికి నేను రక్షణ చెప్పాలి, ఆ యొక్క నిబంధన తెలియజేయాలి, ఆ యొక్క ఆజ్ఞలు తెలియజేయాలి అనేటటువంటిది ఆ యొక్క తృష్ణ కలిగి పనిచేశాడు, ఆ యొక్క ఆశతో పనిచేశాడు, ఆయన యొక్క లక్ష్యాన్ని కలిగి పనిచేశాడు. అదే విధంగానే ఇంకోటి గురించి చూస్తే మనము నెహెమ్యా గారి గురించి చూస్తే, ఆయన ఇదే రాజుగారి దగ్గర ఒక ద్రాక్ష రసాన్ని అందించే వారి లెక్క ఉంటాడు. ఒక రాజుగారికి నెహెమ్యా ద్రాక్ష రసము, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫుడ్ అంటే మొదటగా శ్రేష్టమైన ద్రాక్ష రసం. ఆ ద్రాక్ష రసాన్ని అందించాలంటే మొదట నెహెమ్యా మొత్తం టెస్ట్ చేసి
ఆయన ఓకే చేస్తే ఆయన రాజుగారు తాగుతారు. అలాంటి ఆయన దగ్గర ఉన్నటువంటి నెహెమ్యా గారికి ఆయన వాళ్ళ యొక్క ప్రజల ద్వారా ఒక చెవిని ఒక మాట పడిందంట. అయ్యా, యెరూషలేములో ఉన్నటువంటి ప్రహరీ గోడ త్రోసివేయబడింది, ఆడున్నటువంటి ప్రజలందరూ ఎటువంటి చల్లాచెదురైపోయారు, యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి బాగాలేదు అనేటటువంటి ఆ మాట ఆయన చెవును పడింది. ఆయన చెవును పడిన తర్వాత ఆయనకి ఏం చేస్తుందంటే ఆయన మనసు కుదురుగలేదంట. సరే అని చెప్పి రాజుగారికి తీసుకెళ్లి ద్రాక్షారసం ఇస్తుంటే ఆయన మొహంలో చిన్నబుచ్చుకొని ఇస్తున్నాడంట. ఏంది నువ్వు ద్రాక్షారసాన్ని చిన్నబుచ్చుకొని ఇస్తున్నావు, నీకు సంతోషంగా లేదు, నీకేమైనా ఇబ్బంది ఉందా అంటే లేదయ్యా ఇబ్బంది ఏం లేదని చెప్తాడు. మరలా అడుగుతాడంట. అప్పుడు చెప్తాడంట, నా ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను, నా యొక్క దేశపు ప్రహరీ కూడా పడవే ద్రోవిపడింది, ఎలా నేను సంతోషంగా ఉండగలను అని చెప్పేసి ఆ రాజుగారి దగ్గర మనవి చేసుకొని మరలా అక్కడ నుంచి ఒక తాకీదు తీసుకొని అక్కడ ఉన్నటువంటి రాజుకి తాకీదు ఇవ్వమని చెప్పేసి అక్కడ పోయి ఆ ప్రహరీ గోడ కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన లక్ష్యము ఒక లక్ష్యాన్ని కలిగి పనిచేసేది. మనం కానీ చూసినట్లయితే ఇదే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 18-20 వచనాలు. 2వ దినవృత్తాంతాలు గ్రంథము 36వ అధ్యాయము 18-20 వచనాలు. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోదేమి దొరికిన రాజు నిధులదేమి అధిపతుల నిధులదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. అదనమాట. బబులోను రాజు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రహరీ గోడని, దాంట్లో ఉన్నటువంటి ప్రతిష్టమైనటువంటి వస్తువుల్ని అన్నిటిని తీసుకొని వెళ్ళాడు, అవన్నీ పడగొట్టేశాడు. ఆ యొక్క మాట నెహెమ్యా యొక్క చెవును పడింది. మనకు కూడా నేను దాదాపుగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ వెళ్ళిపోతే అప్పట్లో లెటర్లు లేదనుకుంటే ఎవరైనా వస్తే అద్దరు చెప్పాలి విషయం ఏం జరిగిందని. మా అమ్మ ఎలా ఉంది, మా చెల్లెలు ఎలా ఉన్నారు, మా అక్క ఎలా ఉన్నారు అనేటటువంటిది మనకు తెలవాలి. ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడేం జరిగింది, మా అమ్మ బాగుంది, మా అక్క బాగుంది. వాళ్ళకి బాగలేదనంటే మనకి ఎట్లుంటుంది? పని చేస్తున్నా కూడా అరే మా అమ్మకి బాగలేదే, మా అక్కలకు బాగలేదే, వాళ్ళకి తినడానికి తిండి లేదే అనేటటువంటిది ఎంత ఉంటుందంటే అది చెప్పేది కాదు, వర్ణాతీతం. అది అనుభవిస్తే తెలుస్తుంది వాళ్ళకి. అలాంటి శ్రమ అన్నమాట, అలాంటి ఇబ్బంది. కానీ ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా గారు ఆ రాజు దగ్గరికి పోయి ఒక తాకీదు తీసుకొని ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఆ ప్రహరీ గోడ కట్టడానికి మనం కానీ నెహెమ్యా గ్రంథంగా చూసినట్లయితే ఎంతో మనం 4వ నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టు మిగులు
మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బరులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలులు అర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా మరియు అమ్మోనుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిని పైకి ఒక నక్క ఎరిగినట్టయినా వారి రాతి కూడా పడిపోవునను. దాంతో ఏం చేస్తారంటే ఈయన కడుతున్నాడు ఈ గోడ ఉండిద్దా, ఇది మొత్తం కాల్చివేయబడింది, ఈ రాళ్ళన్నీ తీస్తారా, ఇదంతా చెత్త వేయబడింది, తీయడం అనేది కట్టడం అని చాలా అసాధ్యమైన పని అని చెప్పి ఆయనతో వచ్చినటువంటి అమ్మోయనేడు ఒక ఆయన ఆ మాట అంటాడు అనమాట. అయితే నెహెమ్యా వాళ్ళ యొక్క తెలివిగా ఆ యొక్క గోడని కడతాడు. 6వ అధ్యాయంలో చివరిలో 6వ అధ్యాయం 15వ వచనం కానీ మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 15వ వచనం, ఈ ప్రకారముగా ఏలుల మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. చాలు. చూసారా, ఆయనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినా కూడా ఆయన ఒక లక్ష్యం ఏంటంటే ఆ ప్రాకారాన్ని కట్టాలి. నెహెమ్యా యొక్క లక్ష్యం. మనము ఇప్పుడు 4 లక్ష్యాన్ని చూసాము. మొదటగా యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్ష్యం. ఆయన ఒక లక్ష్యం ఏంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తర్వాత పౌలు గారి యొక్క లక్ష్యం చూసాం. ఆయన యొక్క లక్ష్యం ఏంది? అన్యజనులకు సువార్త ప్రకటించాలి అనేటువంటి లక్ష్యం. ఎజ్రా యొక్క లక్ష్యం చెప్పాం. ఆయన యొక్క లక్ష్యం ఏంది? వాళ్ళ ప్రజల్ని నీతి మార్గంలో నడిపించాలి. అంటే ధర్మశాస్త్రంలో వాళ్ళని ఉండే ఆజ్ఞల ప్రకారము, ఆ యొక్క నిబంధనల ప్రకారం జీవించే వాళ్ళకి చేయాలి. ఎజ్రా యొక్క లక్ష్యం. నెహెమ్యా గారి యొక్క లక్ష్యం ఏంటంటే ఆ యొక్క వాళ్ళ దేశపు ప్రహరీ గోడ. ఇప్పటికి కూడా యెరూషలేములో మీరు ఇజ్రాయెల్గా చూసినట్లయితే, ఇజ్రాయెల్ దేశంలో ఈ మధ్య కాలంలో యుద్ధం జరుగుతుంది. దాదాపుగా ఈ 2-3 years చూస్తున్నారు అందులో వార్తల్లో. వాళ్ళకి ఒక గోడ ఉంటుంది. ఆ గోడ దగ్గరికి పోయి వాళ్ళు ప్రార్థన చేస్తారు. యెరూషలేములో ఏడుపుల గోడ, ఆ గోడ దగ్గరికి పోయి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రహరీ గోడ ఉంది. చూసారా, దాన్ని నిర్మించడానికి ఆయన ఒక తృష్ణ కలిగి ఆ యొక్క రాజుగారి దగ్గర పత్రికలు తీసుకొని వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ఆ యొక్క ప్రహరీ గోడని. అయితే నేడు క్రైస్తులు అనబడేటువంటి మన యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క లక్ష్యాన్ని కలిగి వాళ్ళు ఉన్నారు. నేడు క్రైస్తులు అనబడేటువంటి మన యొక్క లక్ష్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. చాలు. మన యొక్క క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటంటే కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందాలనేటువంటి లక్ష్యం కలిగి మనం ఉండాలి. మనకేమై ఉండాలి గోలు? మన గోల్ ఏంటంటే నిత్య జీవం. మనకి పరలోకం ఒకటి ఉంది, అది నిత్య జీవం ఉంది అనేటటువంటి లక్ష్యం కలిగి మనం జీవించాలి.
పౌలు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా బ్రతుకుట క్రీస్తే సావైతే మేలు. ఫిలిప్పీ రాసిన పత్రిక రాసింది. మనకి జీవ కిరీటం ఉంది. ప్రకటన గ్రంథంలో ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను మీకు జీవ కిరీటం ఇచ్చిదాను. చూసారా, మనకి శ్రమలు 10 దినాలు వస్తాయి. కానీ ఈ శ్రమలు అన్నవి వస్తానంటే పోతానే ఉంటాయి. ఈ భౌతికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలు మనము ఒకసారి రుచి చూసినామంటే దాన్ని ఇంకా మళ్ళీ వెనుదిరిగి చూడకూడదు. ఆ జీవ కిరీటం కోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ. ఎలా అంటే ఈరోజు ఈ బల్బును కనుక్కున్నాడు ఒక అతను. ఆయన కానీ ప్రయత్నించకపోతే మనకి ఈరోజు వెలుగు ఉండేదా? విమానాన్ని కనుక్కున్నారు ఒక అతను. ఆయన కానీ కనుక్కోకపోయింటే మనం వెలికేవాళ్ళమా? ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరు ఒకటి కనుగొన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన ఒకటి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని విడిచి మనకి విముక్తి చేయడం కొరకు మన కోసం వచ్చాడు ఇక్కడ. అలాంటి ఆయన యొక్క, ఎందుకంటే నశించిపోతున్నారు వీళ్ళు నా ప్రజలు, కుమారులకు చేయాలి అని చెప్పి తండ్రి యొక్క చిత్తానికి నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకంటే మనందరికీ నిత్యం ఇవ్వాలని. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము. అద్వితీయుడైన సత్యదేవుడు. ఆల్రెడీ సార్ చెప్తాను, అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు అంటే ఆయన ఎరగాలి. క్రీస్తుని మనం ఎరుగుటయ్యే నిత్య జీవము. ఆయన ఏమని ఎరగాలి? దేవుని ఏమని ఎరగాలి? క్రీస్తుని ఏమని ఎరగాలి? ఆ ఎరుగుటయే నిత్య జీవం. ఎందుకంటే సార్ అయితే నేను దాదాపుగా ఒక 9 years 10 years అయింది నేను క్రీస్తంగంలోకి వచ్చి. 9 కూడా కాకపోవచ్చు, ఇంకా లోపే ఉండొచ్చు. నేను అంతకుముందు డినామినేషన్ దాదాపుగా 16 సంవత్సరాలు నేను క్రైస్తవం తెలుసుకొని 16 సంవత్సరాలు అంతే. అంతకుముందు అసలు ఈ క్రైస్తవులు ఏంది, ఈ బైబిల్ ఏంది అసలు తెలియదు నాకు. అసలుకి చూడలేదు నేను. ఏదో నా చెవుని పడింది ఆ తరహా ఈ క్రైస్తవులు. నేను ఒక బిల్డింగ్ కడుతుంటే వాళ్ళు నాకేం చేశారంటే ఈ బైబిల్ని పరిచయం చేశారు. నాకు బైబిల్ చదవటం కూడా రాదు. వాళ్ళని చదివించేవాళ్ళు ఇబ్బందికరంగా చదువు అని. ఏదో చదువు ఒక్కొక్కరు చదివినాను, ఏదో అట్లా అయిపోయింది. యాక్చువల్లీ నేను డినామినేషన్లో. తర్వాత ఏం చేసాను, కొన్ని రోజుల తర్వాత అది వదిలేశాను, మళ్ళీ వేరే చోటకి వెళ్ళాను. వదిలేస్తే ఆయన ఏదో పట్టుకున్నారు అట్లా మమ్మల్ని. ఆ క్రైస్తవ మార్గంలో వెళ్ళాము. ఇంకా అదే కావాలనుకున్నాను నేను. ఈ సత్యము కోసము ఒక 1 year 2 years నా ఎనికేడితో ఒక అతను తిరిగాడు. ఇది సత్యము సత్యము సత్యం అని. ఎందుకంటే సత్యం ఉంది, అసత్యం ఉంది. దాంట్లో సత్యం ఎందుకంటే సార్ అది బాగా మీకు మెసేజ్ మంచి మంచి మెసేజ్ చెప్తా ఉంటున్నారు. నేను కూడా సార్ని ఫాలో అవుతూ ఉంటాను. సార్ మెసేజ్లు వింటూ ఉంటాను. కాబట్టి ఆ సత్యంలో మనం ఉండాలి. మనము ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అది మన యొక్క లక్ష్యం అయి ఉండాలి. లేకపోతే మనం ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా దాన్ని కానీ మనం స్వతంత్రించుకోలేదంటే మన శ్రమ అంత వేస్ట్. ఎందుకంటే గ్రూప్ 1లో ఇప్పుడు ఎంతో మంది ట్రై చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ మొన్న డిఎస్సి పడింది, డిఎస్సి అంతకుముందు గ్రూప్ 2 వాళ్ళైతే ఇప్పుడు ఫోన్ చేసినా కూడా అసలు వాళ్ళు చదువుతూనే ఉండేవాళ్ళు. బ్రదర్ ఒక్క నిమిషం అంటే
ఓకే బ్రదర్ అంటే 1 సెకండ్ సరే టక్కన కట్ చేస్తున్నాడు. రాత్రి పగుళ్ళు నిద్ర లేదు. ఈ లోకములో జీవించేటటువంటి వాటికి అంత శ్రమ పడుతుంటే సర్వోన్నతమైన దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ఈ యొక్క భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మాట చేత కలుగునాడు అంత శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఏ విధంగా మనం ఎరగాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా రీడ్ చేయాలి, మనం ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ మొత్తం ఈ లోకములు ఉన్నాయని అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒకటి ఉన్నది, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఆయన దగ్గర మనం పోవాలంటే, నిత్య జీవానికి మనం పోవాలంటే ఈ లోకములో జీవించినంతకాలం యథార్థంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించాలి. అదే మనం చదువుకున్నాం. మనం ఆ విధంగా ఉండాలి అననే క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఆ యొక్క జీవి కిరీటాన్ని పొందాలని, ఆ నిత్య జీవంలో మనం ఉండాలని మనందరూ ప్రయాసం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం మట్టి నుంచి తీయబడ్డాం. మట్టి నుంచి తీసి మనం మళ్ళా మన్నుగా చేసినట్టు కూడా మనలో ఆ యొక్క జీవవాయువు ఉంది, ఆయన జీవాత్మ, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. అందుకని హృదయమే ఆలయమే ఉంది. కాబట్టి మన ఆత్మ మనలో ఉన్నంత కాలం మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నిబంధనలు కలిగి, దేవుని యొక్క నీతిని కలిగి మనం జీవించాలి. ఏదో ఆదివారం వస్తున్నాము పోతున్నాము, ఏదో లేకపోతే బ్రదర్ ఏదో అంటాడని రాకూడదు, ఇంకోరు ఏదో అంటారని రాకూడదు. మన కోసం మనం రావాలి. మనం ఏ విధంగా అయితే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము, ఏ విధంగా అయితే మనల్ని మనము హెచ్చించుకుంటాము, ఆ విధంగా దేవుని కనపరచాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలయమే ఉన్నాం కాబట్టి, మనము హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి మనం ఆ విధంగా జీవించాలి. ఇంకొక మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాము. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 3:20. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూసారా, మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమునందు ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని, మన రక్షకుని కనిపెట్టుకొని ఉండాలి. అదే 14వ వచనం కానీ చూసినట్లయితే పైన, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాము. చూసారా, మనకు ఒక బహుమానం ఉందంట. ఎవరైనా సరే ఒక రన్నింగ్ లో పరిగెత్తుతారు. ఏం చేస్తారు? దేనికోసం? బహుమానం కోసం. లేకపోతే ఒక చిన్న క్విజ్ పెడుతున్నారు, బహుమానం వచ్చిందని. ఎగ్జామ్స్ రాస్తున్నావు, బహుమానం వచ్చిందని. నేను చదువుకునే అప్పుడు నేను రన్నింగ్ చేసేవాడిని, రన్నింగ్, ఖోఖో. నేను మా యాక్చువల్ పనులూరు, నేను ఇక్కడే హై స్కూల్లో చదువుకున్నాను నేను. అయితే మా పీటీ మాస్టర్ సుబ్బారావు గారని, ఇప్పుడు మొన్న రిటైర్డ్ అయ్యాడు ఈ మధ్యకాలంలో, ఆయన అరే బ్రహ్మయ్య నువ్వు రారనే ఉన్నాడు. రన్నింగ్, ఖోఖోకి నన్ను పెట్టేవాడు. మమ్మల్నేమో నన్ను లేక పుట్టిన కొడుకని 4 తర్వాత నేను పుట్టానమాట. 4 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను, 5వ అబ్బాయి. నన్ను దాదాపు దేనికి పోనిచ్చేవాళ్ళు కాదు బయటికి, ఎందుకంటే చెడిపోతాడేమో వాళ్ళ భయం. నన్ను ఆ విధంగా పెంచారో నాకేం తెలియదు. ఈ ప్రపంచం ఏంది అనేది అసలు తెలియదు. ఇల్లు బడి అంతే. సరే నేను వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, ఇంక రన్నింగ్ చేస్తావాడిని. దానికోసం అరే ఈ రోజు నువ్వు రన్నింగ్ కొట్టావంటే ఎవరెవరికి? పెదపోని వాళ్ళకి, మాకు. పెదపోని వాళ్ళు ఎట్టుంటారు? దిట్టంగా ఉంటారు, బలంగా ఉంటారు వాళ్ళు, ఖరీడు పెదపోని వాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు ముందే ప్రాణం చచ్చిపోయేది. అమ్మో ఇదేంది వీళ్ళతో బలపడతాను. కానీ సార్ ముందే తట్టి చెప్పేవాడు, నువ్వే రన్నింగ్ వస్తావు, వెళ్ళామని. ఎందుకు? అక్కడ బహుమానం ఉంది, అదిగో దాన్ని చూడరా నువ్వు అని. మనకు ఒక బహుమానం ఉంది, మనం దేనికోసం? దానికోసం చూడాలి. ఆ బహుమానం కోసం చూసామనుకో ఇవన్నీ ఏమి కనిపించవు మనకి. ఆ
ఆ బహుమానమే కనిపిస్తుంది. అంతేనా? అందుకని ఏంది ఆ బహుమానం అంటే కిరీటం ఉంది. ఆ కిరీటము ఎలాంటిది? కిరీటం అంటే బంగారు వీధులు అంటారు. అసలు పోల్చలేనిది అది. ఇలా ఉండిద్దని పోల్చలేనిది అది. ఎన్నో వేల కోట్లు పెట్టిన కూడా దొరికినటువంటిది అది. వెండి బంగారం అంటే పెట్టిన కూడా దొరకలేదు. దానికోసం మన ప్రయాసం, దానికోసం మనం జీవించాలి. క్రైస్తవ లక్ష్యం ఏంటంటే నిత్య జీవం. దానికోసం మనం జీవించాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రదర్ కూడా చాలా వందనాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ ఉదయాన్నే నేను రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా వద్దామో రావట్లేదు అనుకున్నా. సరే వచ్చానికి ఉదయాన్నే దిగి పోతూ సార్కి ఫోన్ చేశాను. సరే బ్రదర్ రండి బ్రదర్ అని అన్నాను. అవకాశం ఇచ్చడం మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీకు అందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మయ్య గారు బోధకులు కాదు, కానీ బోధకుల కంటే చక్కగా వివరించారు. కాకుంటే బోధకులైతే స్పష్టంగా మాట్లాడతారు. ఆయన ఏం చేశారంటే చివరిలో కొన్ని అక్షరాలు మీకు ఏమైంది ఆయన మింగేశారు, మీ దాకా రాకుండా. అది మాత్రం సరి చేసుకోండి. సూపర్ ప్రసంగం, చాలా మంచి పాఠాన్ని మనకు అందించారు. ఏమది పాఠం పేరేం పేరు? లక్ష్యం అంటే అర్థం ఏంటి? లక్ష్యము అంటే చక్కగా వివరించారు ప్రారంభంలోనే. సాధించాలి అనే పట్టుదల, అక్కడికి వెళ్ళాలి, అది చేరుకోవాలి, అది సంపాదించాలి అనేటువంటి గురి లేదా లక్ష్యం. రైట్. మొదటగా ఎజ్రా లక్ష్యం ఏంటి? ఎజ్రా లక్ష్యం ఏంటి? యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలు అపవిత్రపరచబడ్డారో వారిని పవిత్రపరచాలి. నెహెమ్యా గారి లక్ష్యం ఏంటి? పడగొట్టబడినటువంటి ప్రాకారాన్ని తిరిగి నిర్మించాలి. పౌలు లక్ష్యం ఏంటి? నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించాలి. యేసు ప్రభు వారి లక్ష్యం ఏంటి? యేసు ప్రభు వారి లక్ష్యం ఏంటి? ఇక్కడికి వచ్చినాక తంటా పడుతున్నారు. వాళ్ళ లక్ష్యాలు అర్థమైపోయినాయి. యేసు ప్రభు లక్ష్యం ఏంటి? చాలా మంచి పాఠం. ఎవరు చెప్తారు? రైట్, చక్కగా విన్నారు. దేవుని చిత్తం నెరవేర్చటం. మనం ఎవరి చిత్తం నెరవేరుస్తాం? పిల్లలు నాకు స్వతంత్రం లేదా, నాకు వయసు వచ్చింది కదా, నా ఇష్టం, ఇంకా మీ మాట వినడం ఏంటి? మీరు కన్నారు, పెద్దవాళ్ళని చేశారు, అయిపోయింది. ఇక మీదట నా మీద మీ పెత్తనం ఉండకూడదు. నాకు స్వతంత్రం ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, నా ఇష్టం నెరవేర్చుకోవాలి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కాదు. ఉన్నారా లేరా? యేసు ప్రభు వారు ఎవరో చెప్తాను ఇవాళ కొద్ది నిమిషాలు. యేసు ప్రభు వారు ఎవరో? దేవునితో సమానుడు. దేవునితో సమానుడు. పరలోకంలో ఎక్కువ తక్కువ లేదు. అక్కడ వారిద్దరికి ఎక్కువ తక్కువ లేదు పరలోకంలో. ఎప్పుడు? భూమి మీదకి రాకమనుపు దేవుడు కుమారుడు సమానమే. సమానమైనటువంటి అంత గొప్పవాడు. భూమిని చేద్దాం, భూమి మీద మానవులను ఏర్పాటు చేద్దాం. వారు ఒకవేళ పాపం చేస్తే వారిని విమోచించడానికి ఎలా చేద్దామంటే, ఆ యేసు ప్రభు ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నాం దేవునితో సమానుడైన ఆయన, నేను వెళ్తాను అన్నాడు. ఎలా వెళ్తామంటే, మనం భూమి మీద మనుషులు చేద్దాం అనుకుంటున్నాం కదా, మానవ రూపంలోకి వెళ్తాను అన్నాడు. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, దేవుడు మానవుడయ్యాడు అని.
మానవ రూపేణ అంటారు. ఆయన మానవుడిగా రావడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, మానవుడిగా వెళ్ళడం అంటే ఈ స్థితిని నువ్వు తగ్గించుకోవాలి. ఏ స్థితిని? పరలోకంలో నీకు స్తుతులు జరుగుతున్నాయే, నీకు ఘనత ఆరోపించబడుతుంది, అవన్నీ తగ్గిపోతాయి, అసలు ఏముండవు. అంతేకాదు, అక్కడికి వెళ్ళామంటే ఎలా వెళ్ళాలంటే దేవుడిగా కాదు కుమారుడుగా వెళ్ళాలి. దేవుడిగా కాదు నువ్వు వెళ్ళవలసింది, ఎలా వెళ్ళాలి? కుమారుడుగా వెళ్ళాలి అన్నాడు. కుమారుడు అంటే తెలుసు అసలు అర్థం ఏంటి? కుమారుడు అంటే అర్థం ఏంటి? చాలా మందికి తెలీదు. కుమారుడు అంటే చక్కగానే చెప్పారు. ఏంటి? తండ్రిని సంతోష పెట్టేవాడు, లేదా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు కుమారుడు. ఈ మాటకు అర్థం తెలిస్తే కుమారులు ఎవరూ తప్పు చేయరు. కుమారుడు అంటే తండ్రి చిత్తం నెరవేర్చేవాడు. ఎవరి కోసం కుమారుడు? పిల్లల్ని ఎందుకు అంటారు? పెద్దవాళ్ళు ఇంత కొట్టడానికా? తిరుగుబాటు చేయడానికా? ఎందుకు అంటారు? ఆడవాళ్ళైతే అమ్మాయి పుడితే త్వరగా నాకు సహాయపడుతుంది అనుకుంటారు. మగవాళ్ళైతే అబ్బాయి పుడితే నాకు సహకారంగా ఉంటాడు అనుకుంటారు. అంటే వారి పనుల్లో సహకారంగా ఉంటారు, వారి చిత్తం నెరవేరుస్తారు. ఇది కుమారుడు అంటే. ఆడైనా మగైనా పిల్లలు అంటే తల్లికి లేదా తండ్రికి సహకారులుగా ఉండేవారు. పిల్లలంటే తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. రైట్. ఇప్పుడు యేసుప్రభు వారు కుమారుడుగా వచ్చాడు, దేవుడుగా కాదు. కుమారుడుగా వచ్చి ఏం చేశాడయ్యా అంటే, అయ్యా నా చిత్తమేమి లేదు, ఇందాక చదివించారు, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అంటాడు. పిల్లలు వినండి. పిల్లలు ఏం చేయాలంటే, అమ్మా నన్ను ఏం చేయమంటావు అని అడగాలి. నాన్న నన్ను ఏం చేయమంటావు, నేనేం చేయాలి? నువ్వు చదువుకోనైనా నువ్వేం చేయక్కర్లేదు, చదువుకోమంటారు తల్లిదండ్రులు. అంతేనా కాదా? నేనైతే మా అమ్మాయికి ఏదైనా పని చెప్తుంటే నేను అనేవాడిని, ఎందుకు పని చెప్తావు అమ్మాయిని చదువుకోనివ్వకుండా, ఇప్పుడే పని రాకపోతే ఎట్లనేది ఆమె. అసలు ఒక మాట చెప్పనా నేను అనేవాడిని, పని అవసరం లేదు, చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తే ఏం చేయొచ్చు? మంచి ఉద్యోగం వస్తే ఒక పని వాళ్ళు కదా, ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని పెట్టుకోవచ్చు. నేను చెప్పే సూత్రం అది చాలా మందికి. ఇదిగో ఇక్కడే ఒక అమ్మాయి ఉంది, చక్కగా చదువుకుంది, లక్షల రూపాయల జీతం తీసుకుంటుంది. ఒకరు కాదు, ఇంట్లో ముగ్గురు పని వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు ఆమె జీతం, ముగ్గురికి 3 పనులు ఇస్తుంది, 30,000. ఆమెకు వచ్చేదంతా 2 పైన. ఆమె పని చేయవలసిన అవసరం ఉందా అంటే, పని చేయటం అంటే నా ఉద్దేశం పని చేయొద్దని కాదు, ఆవిడ పని 2 లక్షలు సంపాదించే పనే అది. ఏంటంటే ఆ పని ఎడల శ్రద్ధ కలిగి లక్ష్యాన్ని చేరుకుంటే ఆమె అంత సంపాదిస్తుంది. ఆమె కాకుండా ఇంకా కొందరిని పోషిస్తుంది. కొంచెం పని అప్పగించి, ఎందుకు అంత అవసరమా, కొంచెం పనే కదంటే వాళ్ళ నాన్నగారు వాణి రెడ్డి బ్రతకాలి కదా వాళ్ళు కూడా అంటుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, తండ్రి కుమారుడు అంటే, పిల్లలు తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్పేది ఏంటంటే, ఏంటది? తల్లిదండ్రుల చిత్తము నెరవేర్చడమే పిల్లల పని. ఇది చేయగలిగితే కుటుంబం ఎలా ఉంటుందంటే, మన భాషలో చెప్పాలంటే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. 1 shot 2 birds అన్నట్టుగా. అలా ఉండాలని భూమి మీదకి యేసు ప్రభువు వారు వచ్చి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ వచనం చదివించారు. ఏంటది? చేయుటకు
నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచాను. అంటే పిల్లలు ఎవరు మహిమపరచాలి? తల్లిదండ్రులు మహిమపరచాలి. కానీ వారేమో ఆలోచిస్తారు. మీకు తెలుసు కదా డేవిస్, ఇప్పటికీ కూడా నేనేమని చేయాలా డాడీ, నేనేం చేయాలి? అలాగా మనం జీవించాలి. క్రీస్తు ప్రభు అలా చేశారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే లేచి నా ప్లాన్ ఏంటి, వాళ్ళ నన్ను ఏం చేయమంటావు అని అడిగేవాడు. ఉదయాన్నే లేచి నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం మాట్లాడమంటావు అని అడిగితే ప్లాన్ అంతా చెప్తే ఆ రోజు ఆ విధంగా చేసేవాడు యేసు ప్రభు వారు. మీరు ఎప్పుడైనా అలా చేయడానికి ఇష్టపడుతున్నారా పిల్లలు? మీరు పిల్లలైతే మీకు తల్లిదండ్రులు ఉంటే అమ్మా నన్ను ఏం చేయమంటావని అడగాలి. ఆ అమ్మ మాటే నేను వినకపోతే నేనేం అడుగుతాను? నేను చాలాసార్లు చెప్పాను మీకు, మా తల్లిదండ్రులు నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. కొన్నిసార్లు నాకు వ్యతిరేకంగా ఆలోచించిన వారిని మాత్రం బాధ పెట్టలేదు. యేసు ప్రభు చేసిన పని అది. ఆయన లక్ష్యం ఏంటి ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభు లక్ష్యం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చడం. నీ లక్ష్యం ఏంటి? నువ్వు దేవుని చేత దేవుని కుమారుని పిలిపించుకుంటే నీ లక్ష్యం ఏంటి? యేసు ప్రభులాగా తండ్రి చిత్తము నెరవేర్చటము. ఆయన ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడు? కుమారుని చూచి, చాలా మంచి మాటలు జ్ఞాపకం చేశారు. కుమారుని చూచి ఏంటి చెప్పరు? ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. కుమారుని పంపించింది ఎందుకంటే ఆయన మనకు మాదిరి చూపించడానికి. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఆయన చెప్పాడు ఈయన నా కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు మాట వినాలి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చేంత వరకు దీనిని చెప్పరేంటి? జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఆచరించండి. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కదా, అప్పుడప్పుడు. ఒక యవనస్తుడు ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడులేండి. ఆదివారం సరిగా చర్చికి వచ్చేవాడు కాదు. ఆదివారం ఏదో పని మీద వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చి రొట్టె కావాలనేవాడు. అయ్యా అది దైవ నియమం కాదంటే నా మీద తిరుగుబాటు చేశాడు. చెప్పింది వినరు కొంతమంది. తిరుగుబాటు చేసే అలవాటు ఉంటుంది. లోపడకపోక తిరుగుబాటు. ఇంకా పెద్దవాళ్ళని అడిగారు, అది బైబిల్లో లేదు కదా అంటే, బైబిల్లో లేకపోతే నాకు ఇట్లా అనిపిస్తుంది అంటాడు అతను. వారికి ఏది అనిపిస్తే చేస్తారు చాలా మంది. కట్టడి ఉండాలి, కంట్రోల్ ఉండాలి జీవితం మీద. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మన గమ్యం ఏంటి? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు గురేంటి? క్రైస్తవుడు గురేంటి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరాడు. అసలు ఇక్కడ సంఘంలోనే చేరడు. ఒకవేళ బాప్తిసం పొందినంత మనం ఆయన సంఘం అనుకుంటున్నారేమో మీరు. తండ్రి చిత్తము చొప్పున చేయవాడే అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి మన గురి, మరలా చెప్పండి, మన గురి ఏంటి? పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు మాట వినాలి. యేసు ప్రభు మాట ఏంటి? నేను వచ్చేంత వరకు దీన్ని ఆచరించండి. ఆ విధంగా చేద్దాం. అందరం లేచి నిలబడదాం.